మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. హృదయ వాంఛనలు మనుషుని వశము, చక్కని ప్రతిరుత్తరం ఇచ్చుటకు యెహోవాకు కలుగును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ ఆలోచనలు మనుషుని ఒక వశంగా ఉన్నాయి. అలాగే చక్కని ప్రవర్తించడానికి దేవాది దేవుడు మనకు సహాయం చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది యెహోవా వల్ల కలుగును. మంచి ప్రవక్తన కలిగి ఉండుట అది యెహోవా వల్ల కలిగిన. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనుషుని ఆలోచనలు కానీ మనిషిలో ఉన్న ప్రతి ఒక్క ఆలోచన అది చక్కగా ఉండాలి అంటే యెహోవా వల్ల కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. ఒకరి నడతలను వాని దృష్టికి నిర్దోషంగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యెహోవా ఆత్మలను పరిశోధించువాడు. మన హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయో దేవునికి తెలుసు. మనం ఎలా జీవిస్తున్నామో దేవునికి తెలుసు. ప్రతిదీ కూడా దేవుడు పరిశోధిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఒక నడతనలు వాని దృష్టికి నిర్దోషంగా కనబడుతుంది. ఒకరి నడతలు నేను మంచిగా నడుస్తున్నాను, మంచి మార్గంలో నివసిస్తున్నాను అని వానికి ఆ ఒక మార్గము వానికి మంచినే కనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే యెహోవా ఆత్మలను పరిశోధించును. హృదయాలను పరిశోధించే దేవాది దేవుడు. మనం ఏది మంచి చేస్తున్నామో, ఏది చెడు చేస్తున్నామో కొన్ని సందర్భంలో మనకు తెలియదు. కానీ దేవుడు ప్రతిదీ కూడా పరిశోధిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవాది దేవుడు ఆత్మలను పరిశోధించే దేవుడు. పై రూపంలో లక్ష్యము చేయడు. దావీదును దేవుడు ఎన్నుకున్న విధానం చూసినట్టయితే దావీదు గొర్రెల కాపరిగా గొర్రెలు కాస్తున్న సమయంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రవక్త అయిన సామ్యూయేలు మరి దావీదు గృహం దర్శించినప్పుడు దావీదు తండ్రి వారి యొక్క అన్నలందరినీ కూడా చూసినప్పుడు దేవాది దేవుడు అన్నాడు, వీరు కారు అనేసి. మరి ఇంకా ఎవరైనా ఉన్నారంటే ఒక వ్యక్తి, ఇంకొక కుమారుడు ఉన్నాడు, మరి గొర్రెలు కాస్తున్నాడు అంటే అతన్ని పిలిపించినప్పుడు దేవుడు అన్నాడు, ఇతడే నేను ఏర్పాటు చేసుకున్న వాడనని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు ఆ సమయంలో సెలవిచ్చిన మాట, నేను పై రూపంలో చూడను, హృదయాలని చూస్తాననేసి. దేవుడు మనల్ని ఎన్నుకున్న విధానాన్ని కూడా చూసినప్పుడు మన పై రూపాన్ని కాదు, మన ధనాన్ని కానీ, మన ఐశ్వర్యాన్ని చూడడు, కానీ మన హృదయాన్ని చూస్తాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, యెహోవా ఆత్మలను పరిశోధించడం, హృదయాలని పరిశోధించే దేవాది దేవుడు. మనము మార్గంలో నడుస్తున్నప్పుడు మనమే సరి అయిన మార్గంలో నడుస్తున్నామని మనం అనుకుంటాం. కానీ కొన్ని సందర్భంలో ఆ మార్గం కూడా తప్పు మార్గంగా ఉండొచ్చు. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏ కార్యమైనా మొదలు పెట్టేటప్పుడు మొదటగా ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఆ ఒక కార్యక్రమం, ఏ కార్యక్రమమైనా నువ్వు చేయాలనుకున్న బిజినెస్ కానీ, ఇల్లు కానీ, వివాహమే కానీ, ఏదైనా కానీ నువ్వు దేవుని సన్నిధిలో మొదట ప్రార్థన పూర్వకంగా నువ్వు దేవుని అడిగితే దేవాది దేవుడు జవాబుని గ్రహిస్తాడు. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉపదేశము సఫలమవును. హల్లెలూయా. నీ పనుల భారము దేవుని మీద ఆధారపడినప్పుడు మనం చేసే ప్రతి పని కూడా సఫలమవుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉపదేశంలో సఫలమవును. ప్రతి ఒక్క పని కానీ, ఏ ఒక్క పని ప్రారంభించాలనుకున్నా కానీ నువ్వు ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ పని ప్రారంభించినప్పుడు ఆ పని సఫలమవుతుంది. మన పనుల భారం అంతా కూడా దేవుని మీద మోపినప్పుడు అప్పుడు ఏదైతే మనం ఉద్దేశించామో, ఏదైతే మనం పని చేయాలనుకున్నామో ఆ పని సఫలమవుతుంది. దేవుని మీద ఆధారపడి ఆ పని చేయడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలం ఏ భారం నీకున్నా, ఏ సమస్య నీకున్నా, ఒకవేళ కష్టమున్నా, బాధ ఉన్నా, దుఃఖమున్నా, అనారోగ్యమున్నా, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ బాధ నుంచి దేవుడు తీసివేసి తిరిగి నీ నోటిలో సంతోషాన్ని ఇస్తాడు. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నట్టయితే అనారోగ్యాన్ని తీసి నీకు తిరిగి దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యము బలం ఇస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మొదటగా మనం చేయవలసింది ఏంటంటే మన పనుల భారము యెహోవా మీద ఉంచడము.
మన భారమంతా కూడా దేవుని మీద ఉంచడము. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజల దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సగ్గమా, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా ఇద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మత్తయి సువార్తలో. మన భారమంతా కూడా దేవుని మీద మోపినప్పుడు మన పనులు సఫలమవుతుంది. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని యేసు ప్రభు పలికిన మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలం నీ పనుల భారమంతా కూడా దేవుని మీద మోపం. అప్పుడు నీ యొక్క త్రోవలను దేవుడు సరళం చేస్తాడు. అప్పుడు నువ్వు చేసే పనిని దేవుడు సఫలం చేస్తాడు. నువ్వు వెళ్ళే మార్గాన్ని దేవుడు నడిపిస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన పనుల భారం అంతా కూడా మొదట మనం దేవునికి అప్పచెప్పాలి. అప్పుడు మనం చేయవలసినది దేవాది దేవుడే మనకు చేసి ప్రతిదీ కూడా సఫలము చేస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అప్పుడు నీ ఉపదేశంలో సఫలమవును. నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో, ఏదైతే నీ యొక్క హృదయంలో ఉన్నదో అది దేవుడు ఆ సమయంలో నువ్వు దేవుని మీద భారము పెట్టినప్పుడు దేవుడు అది సఫలము చేస్తాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అలాగే చూసినట్టయితే ప్రతి వస్తువు దాని పని నిత్యము కలగజేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతిదీ కూడా దేవుడే కలగజేశాడు. ఈరోజు ప్రపంచం అంతటిని కూడా దేవుడే కలగజేశాడు. ఈరోజు మానవులు జీవిస్తున్నారంటే దేవుడు సమస్తము ఏర్పాటు చేసి దాని పని ప్రకారము దేవుడు నిర్మించాడు. సూర్యచంద్ర నక్షత్రాలు కానీ, చంద్రులు కానీ, వెలుగును కానీ, ఇవన్నీ కూడా దేవుడే కలగజేశాడు. ప్రతిదీ కూడా దాని పని నిత్యము దేవుడే కలగజేశాడు. అలాగే నాశన దినము కూడా భక్తులకు దేవుడే కలగజేస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని వాక్యం వచ్చింది. యెహోవా ప్రతి వస్తువు దాని పని నిత్యము కలగజేశాడు. నాశన దినము కూడా ఆయన భక్తులకు కలగజేస్తాడు. ఒక దినం ఉన్నదే, పాపము చేసిన వారికి మరి శిక్ష విధించబడుతుంది. పాపంలో బ్రతుకుతూ, పాపంలో జీవిస్తూ భక్తిహీనులుగా జీవించినప్పుడు ఒక దినము వారికి కూడా శిక్ష ఆ విధానం అనేది కలగజేయబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ దినము రాకముందు, ఆ గడియ రాకముందు నువ్వు దేవుని బిడ్డగా నువ్వు జీవించినట్టయితే నిత్య పరలోక రాజ్యము వారసులుగా ఉంటాము. మనము బ్రతికి ఉన్నప్పుడే, మనం సజీవు లెక్కలు ఉన్నప్పుడే, మనం యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నప్పుడే మనం దేవుని బిడ్డలమవుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవడము దేవుని చిత్తమైనది. ఏ మనుషుడు కూడా నశించడము దేవుని చిత్తము కాదు. దేవుని వాక్యం వింటున్న మనం అందరం కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని ఆయనను మన హృదయంలో ఆహ్వానించినప్పుడు, మన హృదయంలోకి యేసయ్యకు చోటిచ్చినప్పుడు అక్కడ అపవాదికి స్థలం ఉండదు. నువ్వు ఎంతవరకైతే అపవాదికి చోటిస్తావో అపవాది బద్ధకంలోనే చిక్కుకుంటావు. అపవాదిని ఎదిరించాలంటే మనం దేవునికి లోబడాలి. మనం దేవునికి లోబడినప్పుడు, అపవాదిని ఎదిరించినప్పుడు అప్పుడు మీ ఎదురు నుంచి పారిపోతాడని యాకోబు పత్రికలో రాయబడింది. అపవాదిని మనం ఎదిరించాలంటే మొదటగా మనం దేవునికి లోబడాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యెహోవా ప్రతి వస్తువు దాని పని నిత్యము కలగజేస్తాడు. నాశన దినం కూడా ఆయన భక్తిహీనులకు కలగజేస్తాడు. నాశన దినము భక్తిహీనులకు దేవుడు కలగజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా సత్యంగా జీవించినప్పుడు దేవుడిని మార్గాలన్నీ కూడా సరళం చేస్తాడు. దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. చూసినట్టయితే గర్వ హృదయులు అందరూ యెహోవాకు ఏయులు, నిశ్చయంగా వారు శిక్ష నందుదురు. గర్వము నాశనానికి మూలమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నాశనంకు ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారము మనస్సు నడుచును. మరి గర్వము ఎప్పుడు కలుగుతుందంటే నాశనానికి ముందు గర్వము కలుగుతుంది. ఈరోజు నా దగ్గర ధనం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, నేను ఉన్నత స్థానంలో ఉన్నానని చాలామంది గర్వపడే వాళ్ళు ఉంటారు. ఆ గర్వము దేనికి సాదృశ్యం అంటే ప్రియ దేవుని సంగమా, నాశనంకు ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారము మనస్సు నడుచును. పడిపోటు ముందు అహంకారం మనస్సు, వారు ఎవరికి వినరు. వారంటారు నేను ఎవరికి వినే అవసరం లేదు, నేను చాలా ధనవంతుని, చాలా కోటేశ్వరుడిని, నేను చాలా ఐశ్వర్యవంతుడని గర్వపడేవాళ్ళం.
కొంతమంది వారి ఉద్యోగాలు చూసి గర్వపడతారు. కొంతమంది వారున్న స్థితిగతులను చూసి గర్వపడతా ఉంటారు. ఆ గర్వము దేనికి సాదృశ్యం అంటే నాశనానికి ముందు గర్వము నడుచును. నాశనానికి ముందు గర్వము నడుచును. పడిపోటకు ముందు అహంకారము మనసు నడుచును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, గర్వము అనేది నాశనానికి దారి తీస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిశ్చయంగా వారు శిక్షణ అందుతారు. నిశ్చయంగా గర్వంతో ఉన్నవారు, గర్వ ఆలోచన కలిగిన వారు నిశ్చయంగా మరి శిక్ష నొందుతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కృపా సత్యము వల్ల దోషమునకు ప్రాయచిత్తము కలుగును. కృపా సత్యముల వల్ల దోషముకు ప్రాయచిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. హల్లెలూయా. దేవునికే భయభక్తులేని కాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, మనుషులు చెడుతనం నుంచి తొలగిపోతారు, పాపము నుంచి తొలగిపోతారు. వారు దేవునికి హృదయంలో స్థానం కలిగించినప్పుడు, వారి హృదయంలో దేవునికి స్థానం కలిగించినప్పుడు మరి వారు పాపము చేయరు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. కృపా సత్యంలో వల్ల దోషంకు ప్రాయచిత్తం కలుగును. దోషంకు ప్రాయచిత్తము, మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు మనకు ప్రాయచిత్తం కలుగుతుంది. యేసయ్య దగ్గరకు వచ్చి నీ పాపాలన్నీ కూడా ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపం నుంచి నీకు విడుదల దొరుకుతుంది. ప్రతి పాపము క్షమించబడుతుంది. ఎందుకంటే నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి నీ మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి నీ నోటితోనూ పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపం నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, కృపా సత్యంలో దోషంకు ప్రాయచిత్తం కలుగును. ప్రతి దోషముకు కూడా ప్రాయచిత్తం కలుగుతుంది యేసయ్య సన్నిధిలో. యేసయ్య దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపం నుంచి నీకు విడుదల దొరుకుతుంది. ప్రియ దేవుని సంగమా, యెహోవా యందు భయభక్తులు కలుగుటం వల్ల మనుషులు చెడుతనం నుంచి తొలగిపోతారు. దేవుని యందు ఆధారపడినప్పుడు, దేవుని యందు భయభక్తులు గలవారు వారు పాపం ఎన్నడూ కూడా చేయరు. వారి నుంచి పాపము దూరం అవుతుంది. దేవుని బిడ్డలను ముట్టుకోవడానికి సాతానుకు అధికారం లేదు. దేవుని బిడ్డలు ఎక్కడైతే ఉంటారో అక్కడ సాతానుకు చోటు లేదు. దేవుని మీద ఆధారపడిన బిడ్డల దగ్గరికి సాతానుడు రావడానికి ధైర్యం కూడా చాలడు. అక్కడ నిలబడలేడు వాడు. ఎందుకంటే అక్కడ యేసయ్య ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు సాతానుని ఎదిరించగలుగుతాము. సాతాను ఒక బంధకంలో నుంచి బయటికి రావాలి అంటే యేసయ్యని హృదయంలోకి రావాలి. యేసయ్యని హృదయంలో వచ్చినప్పుడు సాతానుడు అక్కడికి రావడానికి మనకి అధికారం లేదు. నీ పాదముల కింద తొక్కి పడవేయచ్చు. ఎప్పుడు మనం దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనుషులు చెడుతనం నుంచి తొలగిపోతారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులు వానికి మిత్రులుగా చేరు. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు జీవించినప్పుడు, దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించినప్పుడు, దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుని వాక్యం ఏమిటంటే వారి శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడంట. మన ప్రవర్తన ప్రీతికరంగా ఉన్నప్పుడు, మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకున్నప్పుడు మన శత్రువుల సైతము వారిని దేవుడు మిత్రులుగా చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇదే కాలము మనం దేవుని పక్షాన జీవించినప్పుడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువుల స్వభావానికి మిత్రులుగా చేయును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు యథార్థంగా, సత్యంగా, వాక్యానుసారంగా నిన్ను నువ్వు పరిశోధించుకొని యథార్థ ప్రవర్తన కలిగి దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించినప్పుడు నీ శత్రువులు కూడా నీ దగ్గరికి మిత్రులుగా అవుతారు. నీ శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా చేస్తాడని దేవుడి యొక్క వాగ్దానం చేస్తాడు. నీ ప్రవర్తనని బట్టి నీవు మంచి నడతలు నడిచినప్పుడు, దేవుని మార్గంలో నువ్వు నడిచినప్పుడు, యథార్థంగా సత్యంగా నువ్వు జీవించినప్పుడు నీ శత్రువుల సైతము దేవుడు వారిని మిత్రులుగా చేస్తారని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాగే మనము చెడుగా సంపాదించినది ఏది కూడా మన దగ్గర మెలగదు. దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది, అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చబడుడి కంటే నీతితో కూడిన కొంచెము శ్రేష్టము.
అన్యాయంగా సంపాదించుట, అన్యాయంగా దోచుకొనుట, అన్యాయంగా మరి వసూలు చేయుట, అన్యాయంగా డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని, ఇవన్నీ కూడా అవి ఏది కూడా నిలవదు. నీకున్న దాంట్లో కొంచెమైనా ఆ కొంచెంని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హృదయకాలం ఒకవేళ అన్యాయంగా ఏ సంపాదన ఉన్నా అది ఆశీర్వాదము కాదు. నీలో ఏదున్నదో, ఎంత ఉన్నదో, ఎంత కొంచెంగా ఉన్నా కానీ దేవుడు దాన్ని సమృద్ధిగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యం తెలియజేస్తా ఉంది, అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడుడు కంటే నీతితో కూడిన కొంచెము శ్రేష్టము. నీతితో, యథార్థంతో ఉన్నది కొంచెమైనా కానీ అది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అన్యాయం సంపదని ఎప్పుడు కూడా నిలవదు. అన్యాయం చేసినప్పుడు, ఆ సంపదను తీసుకున్నప్పుడు, ఆ అన్యాయంగా నువ్వు పొందుకున్న డబ్బు అన్యాయస్తులు ఉన్న బిడ్డలు ఎంతగానో వారు బాధపడతారు, ఎంతగానో దుఃఖిస్తారు, ఎంతగానో బాధపడతారు. ఎవరు కూడా లంచాలు నవ్వుకుంటా అయ్యారు. దేవుడి సగ్గమా, దేవుడి ప్రజల ఒక భారం కలిగిస్తారు. అది నీకు ఆశీర్వాదము కాదు, అది నీ కుటుంబంకి దీవెనకరం కాదు. ఒక డబ్బు మనకు ఉచితంగా వస్తున్నదంటే అది ఆశీర్వాదకరం కాదు, దీవెనకరం కాదు. నీలో కొంచెముగా నీతిగా ఉన్నదో అది దేవుడు 1000 100 ఆశీర్వదిస్తాడు. ఆ కొంచెంలోనే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. యథార్థంగా, సత్యంగా జీవించినప్పుడు అన్యాయంగా సంపాదించిన ఏ సొమ్ము కూడా నిలవదు. అది కుటుంబంకు మంచిది కాదు, నీ పిల్లలకు మంచిది కాదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, అలా సంపాదించిన డబ్బు నీకు మేలు కలగదు. ప్రియ దేవుని సక్కమా, దేవుని ప్రజలరా, నీ దగ్గర ఉన్న కొంచెంలో నీతిగా, యథార్థంగా, సత్యంగా జీవించినప్పుడు అది ఆశీర్వాదకరం అవుతుంది, అది దీవెనకరంగా అవుతుంది. నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో అది యథార్థంగా, సత్యంగా నువ్వు సంపాదించుకున్నట్టయితే అది దేవుడు 1000 దేవుడు దీవించబోతా ఉన్నాడు, ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఒకవేళ అన్యాయము సొమ్ము నీ దగ్గర ఉంటే అది నిలవదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. దానివల్ల నీ జీవితమే పాపంలో పడిపోతుంది, నీ జీవితమే ఎంతో దుర్మార్గులుగా వెళ్ళిపోతావు. నీ దగ్గర ఉన్న కొంచెంలో ప్రార్థన చేసుకొని, యేసయ్యా ఇది ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, దీన్ని దీవించు, ఆశీర్వదించమన్నప్పుడు దేవుడు దాన్ని తప్పకుండా దీవిస్తాడు. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిన తర్వాత 12 గంపలు పెరగబడి ఆ కొంచెంలో దేవుడు దీవించి, ఆశీర్వదించి ప్రార్థన చేసినప్పుడు 5,000 మంది తృప్తిగా భోజనం చేశారు. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలరా, మన దగ్గర ఏదైతే ఉన్నదో ఆ కొంచెంని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు అది ఆశీర్వాదకరం అవుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అప్పుడు తన చేయబోదాని హృదయంలో ఎంచుకొనుచు యెహోవాని నడతను స్థిరపరచును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏదైనా చేయబోతున్నప్పుడు ఒకడు తన చేయబోతున్నది హృదయంలోనూ ఎంచుకును యెహోవాని నడతను స్థిరపరచును. మనం ప్రార్థన పూర్వకంగా ఏది చేసినా కానీ అది ఆశీర్వాదం అవుతుంది, దీవెనకరంగా ఉంటుంది. నువ్వు ఏదైతే నీ హృదయంలో ఆలోచించుకొని ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో అది యథార్థంగా ఉంటే, సత్యంగా ఉంటే అది దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలరా, మనం చేసే ప్రతి పనిని కూడా దేవుని చిత్తంలో, దేవుని మార్గంలో ఉండి చేసినప్పుడు అది మనకు ఆశీర్వాదకరం అవుతుంది, మన పిల్లలకు అది ఆశీర్వాదకరంగా అవుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూసినట్టయితే మరి దైవక్తి పలుకుటకు రాజవంశము న్యాయము విధించుటనేందు అతని మాట న్యాయము తప్పదు. యథార్థంగా, సత్యంగా పలుకువాని మాట ఎప్పుడు కూడా తప్పదు. దేవోక్తి పలుకుటకు అది రాజవంశము. ప్రియ దేవుని సగ్గమా, మంచి మాటలు, యథార్థంగా జీవించేవారు, సత్యంగా జీవించేవారు, దేవునికి లోబడి జీవించేవారిని దేవాది దేవుడు ఎప్పుడు కూడా దీవిస్తాడు. అలాంటి వారంటే ఎప్పుడు కూడా మాట తప్పరు. రాజులు వారి యొక్క మంచి మాటలు ఎలాగ పలుకుతారో
ఆ రీతిగానే వారు న్యాయంని ఎన్నడూ కూడా మరి మాట తప్పక న్యాయం జరిగించే వారుగా ఉంటారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. న్యాయము విధించిన యందు అతని మాట న్యాయము తప్పదు. యథార్థంగా సత్యంగా జీవించేవారిని దేవుడు ఎప్పుడు కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే ఈ యొక్క 16వ అధ్యాయం సామెతల గ్రంథంలో 3వ వచనంలో చూసినట్టయితే, నీ పన్నుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉపదేశంలో సఫలమవుతుంది. మొదటగా మన పన్నుల భారం అంతా కూడా దేవునికి అప్పచెప్పాలి. అప్పుడు మన ఆలోచనలు, అప్పుడు మనం దేవుని యందు ఏదైతే విశ్వాసం కలిగి మనం ఏదైతే పనులు ప్రారంభించగలుగుతామో అది సఫలమవుతుంది. మొదట మనం చేయవలసింది ఒకటి, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉపదేశంలో సఫలమవును. అట్టి కృప దేవుడు మీకు చూపించును గాక. మీ పనుల భారం అంతా కూడా దేవుని మీద ఉంచండి. అప్పుడు మీ యొక్క పనులన్నీ కూడా దేవుడు సఫలం చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. అట్టి మంచి మనస్సును దేవుడు మీకు అనుగ్రహించి ప్రతిదీ కూడా యథార్థంగా సత్యంగా దేవునికి లోబడి జీవించినప్పుడు ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవా, నీకు వందనములు, స్తోత్రాలు నాయనా. హృదయకాలము నాయనా ప్రభా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవా, నీకు వందనములు, స్తోత్రాలు నాయనా. తండ్రి, మాలో కొంచెమున్న నీతిగా ఉన్నప్పుడు అది ఆశీర్వాదకరము అవుతుందని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము నాయనా మా పనుల భారం అంతా కూడా నీ మీద ఉంచినప్పుడు మేము చేసే ప్రతి పని కూడా అది సఫలమవుతుంది అనే మాట చేత మాతో మాట్లాడిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయనా ప్రభా. నీ వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా ప్రతి ఒక్కరికి హృదయంలో నాయనా వారి యొక్క హృదయంలో మంచి మనస్సును పుట్టించండి. దాని ప్రతి ఒక్కరు కూడా హృదయాలలో నాయనా నిన్ను ఉంచుకొని ముందుకు సాగిపోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా నన్ను రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి, మా సేవకులను మా సేవకురాలను దీవించండి, వారి పరిచర్యలను దీవించండి, సంఘాలను దీవించండి. భారతదేశంలో పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని సేవకురాలను విశ్వాసులను దీవించి ఆశీర్వదించి బలపరిచి ఇంకా ఆత్మల భారముతో పరిచయం చేయడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేక నూతన ఆత్మలను నడిపించండి నైనా ప్రభా. నీ వాక్యము ద్వారా అనేక బిడ్డలను లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నీ వాక్యము విని వాక్యానుసారంగా జీవించే మంచి మనసులు నైనా నీ కృప చేత అనుగ్రహించమని అడుగుతుంది తండ్రి ప్రభా. ఈ రోజు అంతట్లో కూడా నైనా మంచి వాతావరణం చేత మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, అలాగే నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము యుగ యుగములకు దేవుని కృప సమాధానములు మీకు మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.